పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న అదనపు భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు డోన్లో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలపై రాస్తారోకోలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అవి రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు ఏ ఒక్క హామీని నిలబెట్టకపోగా మళ్ళీ ఇప్పుడు పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు ఒకసారి చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై దాదాపు 3,329 కోట్లు అదనపు భారం పడతా ఉంది. మరి మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎందుకు ఈ హామీని నిలబెట్టలేకపోతున్నారు? సంక్షేమ పథకాలు ఎటు గాలికి వదిలేసినారు. కనీసం ప్రజలపైన పడేటువంటి ఈ అదనపు భారాన్ని ఈరోజు మీరు ఎందుకు పట్టించుకోకుండా తగ్గించలేనటువంటి స్థితిలో ఉన్నారో మరి ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు మరి డీజిల్ ధర, పెట్రోల్ ధర గమనిస్తే మరి డీజిల్ ధర దాదాపు 102 రూపాయలు, అదే పెట్రోల్ ధర దాదాపు 113 రూపాయల 62 పైసలు. మరి ఈరోజు మరి ఒక రోజుకు డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలపై పడుతున్నటువంటి భారం దాదాపు కోట్ల రూపాయలు. ఒక నెలకు వచ్చేసి డీజిల్ పైన 90 కోట్ల, దాదాపు డీజిల్ పైన మరి దాదాపు 180 కోట్లు, డీజిల్ పైన 98 కోట్లు. ఇట్లా సంవత్సరానికి లెక్కేస్తే 3,329 కోట్లు ఈరోజు రాష్ట్రం పైన భారం పడతా ఉంది. మరి దీన్ని మీరు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై ఇంత భారం పడుతుంటే కూడా మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు, ఎందుకు తగ్గించడం లేదనేది మేము ఈరోజు ధర్నా చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా రాష్ట్ర ప్రజానీకం పైన పడుతున్నటువంటి ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరాయించి కానీ ప్రజలపైన భారం పడకుండా చూడాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలా, మరి అందరూ కూడా ఒకరోజు వర్క్ ఫ్రం హోమ్ లేకుండా, లేకుంటే సైకిల్ మీద తిరగాలా, ఒకరోజు నో కార్ వెహికల్ అనేటువంటిది పెట్టాలని చెప్పి మీరు ప్రజలకు బాగానే నీతులు చెప్తున్నారు. కానీ మీరు మాత్రం మీ కుమారుడు గాని, ఉప ముఖ్యమంత్రి గారు మీరు గాని మరి ఈరోజు హెలికాప్టర్లో తిరుగుకుంటూ ప్రజల సొమ్మును దుబారా చేసుకుంటూ ఈరోజు ప్రజలకు నీతి చెప్పేటువంటి పరిస్థితిలో మీరు సంతాయిస్తున్నారు తప్ప ప్రజలపైన పడుతున్నటువంటి భారం పైన మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోకుండా ఆ పైన ప్రజలపైన భారం వేస్తూ మళ్ళీ ప్రజలకు నీతి చెప్పి మీరు మాత్రం నీతులు పాటించుకోకుండా అదే చెప్తారు చూడి, మీరు మాట్లాడితే కరెక్ట్, ఎదుటి వాళ్ళు మాట్లాడితే తప్పనే రకంగా ఈరోజు ప్రతి విషయంలో సంక్షేమ పథకాలు గాదులు కొత్త వేస్తున్నారు. మరి ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలపైన భారం వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం పైన, రాష్ట్ర వినియోగదారుల పైన పడుతున్నటువంటి ఈ భారాన్ని మీరు వెనక్కి తీసుకొని తగ్గించేంత వరకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున, ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.